యాజ్ యూజువల్గా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 5 egg whites 2 whole eggs అనమాట. సో ఇది కంప్లీట్గా కంటిన్యూగా నడుస్తూనే ఉంది. అప్పటి నుంచి డైట్ ఏది మిస్ అవ్వట్లేదు. సో ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్, డేస్ ఆర్ స్టిల్ కౌంటింగ్. అండ్ ఇప్పుడు నేను జిమ్కి తీసుకెళ్లే బ్యాగ్లో ఏమేమి ఉంటాయి అనేది చాలా మంది అడిగారు నా ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే అదే రివీల్ చేస్తున్నాను. ఒక హెడ్ ఫోన్స్ అయితే మ్యాండేటరీ కదా మనకి రెగ్యులర్ మ్యూజిక్ వినడానికి. ఇంకా సప్లిమెంటేషన్లో క్రియేటిన్, ప్రీ వర్కౌట్ నేమ్లెస్ అనమాట. నేను ఏ ప్రీ వర్కౌట్ వాడతాను ఎవరికి చెప్పాలనుకోవట్లేదు. సో క్రియేటిన్ 2 వాడతాను. సో బ్యాకప్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఇంకా సప్లిమెంటేషన్లో వచ్చేసి మనకు ఒక omega-3 ఫిష్ ఆయిల్ కానీ, మల్టీవైటమిన్స్ కూడా వాడతాను. సో మల్టీవైటమిన్స్ కానీ ఫిష్ ఆయిల్ కానీ మ్యాండేటరీ ఎప్పటికీ పెడతాను ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా చేస్తుంటే. ఒక బెల్ట్ అయితే మ్యాండేటరీ, మనకు ఏం ఇంజురీస్ కాకుండా ఇది అందరూ ఉండేటట్టు చూసుకోవాలి. సో రిస్ట్ బండ్స్ కూడా లిఫ్టింగ్కి పనికి వస్తుంది. సో ఫుల్ వర్కౌట్స్ అప్పుడు ఈ స్ట్రాప్స్ అనేవి చాలా మ్యాండేటరీ, మనకి మంచి వెయిట్స్ మనం హిట్ చేయొచ్చు. ఇది చాక్ పౌడర్ అనమాట, గ్రిప్ కోసం ఇక్కడనే పెట్టుకుంటాను. దెన్ మనం వెళ్ళేది 500 రూపీస్ జిమ్ కాబట్టి హెవీ వెయిట్స్ ఉండవు. సో 35 kgs కానీ 30 kgs డంబుల్స్ ఉండవు. సో నేనే పర్సనల్గా తెచ్చుకున్నాను ప్లేట్ లోడ్ చేసి యూజ్ చేసుకోవడానికి. సో మనకి ఇదే సపోర్ట్ అనమాట. సో ఇక్కడ లోకల్లో మంచి జిమ్స్ ఏం లేవు. సో ఇది అంతే. ఇంకా అప్పుడప్పుడు Li52DS వాడతాను లివర్ కోసం, హెల్దీ ఉండడం. సో ఇది మ్యాండేటరీ అనమాట. సో ఇది నా స్టాగ్ అనమాట. వచ్చి ఇంకా ప్రోటీన్, డైట్ ఇదంతా పక్కన పెడితే ఇది జస్ట్ జిమ్ బ్యాగ్లో ఉండే థింగ్స్ ఇవన్నీ నావి. థ్యాంక్ యూ.